నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున స్ట్రైట్ అవే మీకు విషయం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఉన్న తక్కువ సమయంలో. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్. ఎవరైనా ఇంగ్లీష్లో రాసుకోగలిగిన వారు ఉంటే ఈ మాట రాసుకోండి, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్. ఇంగ్లీష్లో రాసుకునేవారు, తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోండి. భయము వల్ల కలిగే పరిణామాలు లేదా భయము వల్ల కలిగే వివిధ రకాలైన ఇబ్బందులు అనే మాటను రాసుకోండి. సింపుల్గా ఈరోజు మనము ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. భయము మనకు ఆశీర్వాదమా, లేకపోతే భయము మనకు బాధను వేదనను మిగిల్చే ఒక భయంకరమైన పరిస్థితి? దేవుడు భయమును ఎలా డీల్ చేస్తున్నాడు? అసలు పరిశుద్ధ లేఖనం భయం గురించి ఏమంటుంది? పరిశుద్ధ లేఖనములో భయము గురించి ఏం చెప్తుంది? వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టండి. ఈరోజు నేను చెప్తున్న వాక్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మీరు చాలా లోతులోనికి వెళ్ళగలుగుతారు. ఈరోజు నా కొన్ని పదాలు, నేను వాడే పదాలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం ఓపికగా వినడానికి ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్న వాక్యాన్ని మానసిక శాస్త్ర కోణములో, అంటే సైకాలజీ కోణములో కొంచెం లోతులోనికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక అసలు భయం ఎందుకు పుడుతుంది, ఆ భయము ఎందులో నుంచి వస్తుంది, భయాన్ని మనం ఎలా జయించవచ్చు, భక్తులు భయాన్ని ఎలా జయించారు, వారి జీవితంలో ఆ భయము ద్వారా కలిగిన భయంకరమైన ఓటమిని ఎలా తట్టుకొని నిలబడ్డారు అనే విషయాన్ని ఈ యొక్క మానసిక శాస్త్ర కోణంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక నేను వాడే పదాలు కొంచెం కొత్తగా ఉండొచ్చు, 1-2 పదాలు, కానీ జాగ్రత్తగా ఈ మాట వినాలని మీకు మనవి చేస్తున్నాను. ధైర్యంగా చెప్పగలను, ఇలాంటి దృక్కోణములో, ఇలాంటి కోణములో ఎవరు కూడా వాక్యం చెప్పరు. ఎందుకంటే ఎవరు ఈ కోణాన్ని చూడడానికి ఎవరు సాహసించరు గనక. ఎందుకనంటే ఈ కోణంలో ఒకవేళ చూసి దాన్ని కంక్లూజన్ ఇవ్వడం చాలా కష్టం. దేవుని ప్రత్యక్షత లేకపోతే, దేవుడు చెప్పకపోతే, దేవుడు మాట్లాడకపోతే ఎవరు ఈ కోణంలో కూడా నాలాంటి వారు కాదు, ఎవరైనా కానీ ఈ కోణంలో దాన్ని పరిపూర్ణంగా ఒక వాక్య రూపంలో అందించలేరు. అందుకోసం దేవుడు మనకిస్తున్న అద్భుతమైన ప్రత్యక్షత గనక, అద్భుతమైన ఈవి గనక, బహుమానం గనక జాగ్రత్తగా విని మీరు కూడా మీ జీవితంలో ఉన్న భయాలను జయించి మీరు కూడా ఆశీర్వాదం, విజయం పొందుకోవాలనే ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, చెప్పండి, భయము. సో భయము వల్ల కలిగే దుష్పరిణామాలు. సో భయాన్ని మనం ఎలాగా జయించాలి? వాక్యం భయం గురించి ఏమంటుంది? ఈ వాక్యాన్ని మనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. త్వరగా చదివి సహాయం చేయండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. జాగ్రత్తగా వినండి, చాలండి. ఈ మాట చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే, ఫర్ గాడ్ గివ్ అస్ ఎ స్పిరిట్ నాట్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అని అంటాడు ఇంగ్లీష్లో. జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనిస్తే దేవుడు మనకు ఏమిచ్చాడు? శక్తి, బలము, ప్రేమ, అలాగే ఆత్మీయ నిగ్రహాన్ని, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగిన, కంట్రోల్ చేసుకోగలిగిన ఆత్మీయ నిగ్రహాన్నే ఇచ్చాడు. కానీ ఏమివ్వలేదు? చెప్పండి, ఏమివ్వలేదు? పిరికితనము కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు. మీకు ఒక మాట చెప్పనా? ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న కొన్ని భయంకరమైన అనుభవాల్లో ఒక అనుభవం ఏంటి తెలుసా? ఫియర్, భయము. ప్రపంచాన్ని ఇది ఏలుబడి చేస్తుంది. భయం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, మనం ఒకసారి సృష్టి రహస్యంలోనికి వెళ్ళాలి, లేదా సృష్టిలోనికి వెళ్ళాలి. ఆది దంపతులు జరిగిన, లేకపోతే ఏదైనా తోటలో జరిగిన ఆ పరిస్థితులకు మనం ఒక్కసారి వెళ్ళగలిగితే భయం ఎక్కడ పుట్టింది, ఎందుకు భయం పుట్టవలసి వచ్చింది, ఆ భయం వల్ల ఎందుకు మనం బాధపడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఎక్కడ భయం పుట్టింది అని అంటే, మానవుని యొక్క జీవితములో ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి మనకేమొచ్చింది? చెప్పాలి, ఏమొచ్చింది? భయము ఏర్పడింది. ఆజ్ఞ అతిక్రమము వలన ఏమొచ్చింది? భయం అనేది ఈ లోకంలోకి వచ్చింది. దేవుని మాటకు భయపడి మనుషులు ఏం చేశారు? పారిపోవడం మొదలుపెట్టారు. దేవుని మాటకు భయపడి మనుషులు ఏం చేశారు? పారిపోవడం మొదలుపెట్టారు. అంటే భయము మనిషికి ఏం కలుగు చేస్తుందంటే, పారిపోయేటట్లుగా మన జీవితాల్లో మనకు ఒక రకమైన భయంకరమైన వేదనను కలుగు చేస్తుంది. భయం మనల్ని ఏం చేస్తుంది?
పారిపోయేటట్లుగా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, భయం అంత భయంకరమైనదా అంటే, ఇంతకు ముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఈ ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం రావడానికి కారణమైన, అలాగే ఆ ముగింపుకు కారణమైన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ప్రపంచాన్ని గడగడలాడించి భయంకరంగా అనేక లక్షల మందిని భయంకరంగా నరవధ చేసిన ఒక భయంకరమైన నియంత క్రూరుడు ఎవరు? అడల్ఫ్ హిట్లర్. జర్మనీని పరిపాలన చేసిన ఒక నియంత అడల్ఫ్ హిట్లర్. ఈ అడల్ఫ్ హిట్లర్ ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? తన యొక్క సైన్యాన్ని అలాగే ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఒక మాట అన్నాడు. నేను భయానికే ఏం చేస్తాను తెలుసా? భయాన్ని పుట్టిస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? భయానికే, చెప్పాలి బిగ్గరగా, భయానికే నేను భయాన్ని పుట్టిస్తా, నేను భయాన్ని పుట్టిస్తాను అన్నవాడు. నిజంగానే భయం అనేది లేకుండా బ్రతికాడు. అతని ముందు ఎవరైనా తల ఎగరేస్తే చంపుకుంటా పోయాడు. నిజంగా ప్రపంచమే గజగజలాడేటట్లుగా తన జీవితంలో జీవించాడు. కానీ భయంకరమైన విషయం చెప్తాను వినండి. ఏంటయ్యా అనంటే, రష్యా సైన్యం ఎప్పుడైతే బెర్లిన్ నగరంలోకి వచ్చేసిందో, అంటే రష్యా సైన్యం ఎప్పుడైతే జర్మనీ నగరాల్లోకి అది ఎంటర్ అయిపోయి ఇంకా కొన్ని గంటల్లో మొత్తం ఆ యొక్క ముఖ్య పట్టణాన్ని అంతా కూడా ఎప్పుడైతే ఆక్యుపై చేస్తారని తెలుసుకున్నాడో, ఇంకా కొన్ని గంటల్లో మొత్తం అంతా జర్మనీ నగరం అంతా కూడా పట్టబడుతుందని తెలుసుకున్నాడో, అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా ఈ రష్యా సైనికులకు నేను చిక్కాను అని అంటే నన్ను చిత్రహింసలు చేసి చంపేస్తారు గనక నేను వారికి చిక్కకుండా నన్ను నేను తప్పించుకోవాలి, అవసరమైతే చిత్రహింసలకు పడకుండా నేను చావాలనే ఉద్దేశంతో వారికి భయపడి, ఎవరికి? శత్రు సైన్యాలకు భయపడి, ఆ వస్తున్న సైన్యాలకు భయపడి ఏం చేశాడు తెలుసా? తన గన్నను తీసుకొని తన కాబోయే భార్యను అలాగే అతను కలిసి ఏం చేశాడు తెలుసా? ఆ గన్నను కణతల మీద పెట్టుకొని కాల్చుకొని భయం వేసి ఏం చేశాడు తెలుసా? తన యొక్క జీవితంలో భయానికే భయం పుట్టించిన వాడు, పుట్టిస్తానని చెప్పి బ్రతికిన వాడు భయం వేసి భయం ముందు ఓడిపోయి చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఎంతటి వారైనా భయం ముందు ఏమైపోవాలి? చెప్పండి, తల వంచాల్సిందే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యాపారస్తుడు, ఒక అద్భుతమైన ఒక చదువుకునే విద్యార్థి, అలాగే ఒక వ్యవసాయదారుడు, ఒక అద్భుతమైన ఉద్యోగస్తుడు, ఒక అద్భుతమైన టాలెంట్స్ ఉన్నవారు వారి జీవితంలో ఎందుకు ముందుకు సాగలేకపోతారు తెలుసా? చేయవలసిన సామర్థ్యం ఉండి, చేయగలిగిన సామర్థ్యం ఉండి, చేయవలసిన బాధ్యత ఉండి జీవితంలో ముందుకు సాగగలిగిన వారు కూడా ఆగిపోవడానికి, ఓడిపోవడానికి గల కారణాల్లో ముఖ్య కారణం ఏంటంటే, భయము వలన ముందుకు సాగలేకపోతున్నారు. భయము వల్ల ముందుకు చెప్పండి వెళ్ళలేకపోతున్నారు, ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. నష్టపోతామేమో, అవమానపడతామేమో, మన జీవితంలో మేము వల్ల కాదేమో అని వారి జీవితాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? ముందుకు సాగలేకపోతున్నారు. ఈరోజు మనం చదివిన వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే అక్కడ మనకు ఒక అద్భుతమైన వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు చెప్పండి వాక్యం చదివాక ఎవరు? గిద్యోను. సో గిద్యోను గురించి చాలాసార్లు చెప్పాను. మరొకసారి మీకు గుర్తుంటే దేవునికి స్తోత్రం, గుర్తు లేకపోతే జాగ్రత్తగా వినండి. సాక్షాత్తు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, మీకు అంటే లోతులోనికి వెళ్లకుండా, అంటే ముందుకు వెళ్లకుండా నేను అక్కడి నుండే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, టయాన్ని సేవ్ చేయడం కోసం. జాగ్రత్తగా వినండి. గిద్యోనుకున్న గొప్పతనం ఏంటంటే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరాక్రమము కలిగిన. వింటున్నారా? చూడండి, ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. చూడండి, దేవుడు చెప్తున్న మాట, మనిషి చెప్తున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? చెప్పండి. మనిషి గుర్తించింది కాదు. ఎవరు గుర్తించారు? చెప్పాలి. మనుషులు కాదు గుర్తించింది. ఎవరు గుర్తించారు? దేవుడే గుర్తించాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు పరాక్రమము కలిగిన వాడవు, అలాగే నువ్వు బలవంతుడవు. పరాక్రమము కలిగిన వాడైతే, బలవంతుడైతే ఎవరికైనా భయపడతారా? చెప్పండి, ఎవరికైనా భయపడతారా? చెప్పాలి బిగ్గరగా. ఎవరికైనా భయపడతారా? ఎవరికి భయపడరు. మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు మానవ జీవితంలో ఎంత బలము ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నప్పటికీ జీవితంలో దేనికో దానికి భయపడి ముందుకు సాగలేని దైనిక స్థితి చాలామంది జీవితాల్లో ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి కూడా పరాక్రమము కలిగిన వాడు, అలాగే బలవంతుడని పిలువబడుతున్నప్పటికీ మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఆహారాన్ని ఎక్కడ కట్టుకొని పోతారో, తన పండించిన ఆ యొక్క కొంచెము గోధుమ పంట తన యొక్క ఇంటికి రాకుండా, తన పిల్లల నోటులోనికి వెళ్లకుండా ఎక్కడ కొల్లగొట్టుకుపోతారో అని భయపడి ఏం చేస్తున్నాడు తెలుసా? తన యొక్క గోధుమలను జాగ్రత్తగా ఒక చాటుకు తీసుకువెళ్ళి, దేని చాటుకు తీసుకువెళ్ళి అని అంటే ఒక గానుగు చాటుకు తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా దాన్ని
సహజంగా ఒక పంటను మనం తూర్పారబట్టాలంటే ఏం చేయాలి? గాలిలోనికి రావాలి, అంతేనా? గాలిలోనికి రావాలి, వెలుతురులోనికి రావాలి. వెలుతురులోనికి వచ్చి గాలికి మనం చూపిస్తే అందులో ఉన్న తప్ప తోలులన్నీ ఏమవుతాయి? నాణ్యం లేని విత్తనాలు ఎగిరిపోతాయి. కానీ ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, జాగ్రత్తగా వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఇక్కడ తప్ప తోలులు లేకపోతే నాణ్యము లేని విత్తనాలు అవి ఎంతగా బయటకు వస్తేనే పోతాయని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నాడు? శత్రులకు భయపడి, ఒకవేళ నేను నాణ్యమైన విత్తనాలకు నేను ఆశపడితే ఉన్నది కూడా పోద్దేమో, సరే ఉంటే ఉన్నవు తప్ప తోలు ఏదో అయితే అది నాణ్యమైనవో చెడిపోయిన ఏదో ఒకటి, కానీ మా కడుపు నింపితే చాలు అనుకుని ఏం చేస్తున్నాడు? ఒక గానుక చాటున ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా దానిని తూర్పారబట్టుకుంటున్నాడు, దొల్లగొట్టుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు, ఏరుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో అంటున్నాడు ఏమని తెలుసా? దేవుని దూత మాట్లాడుతున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తమ్ముడు, చెలిప్రియ సహోదరి సహోదరరా, ఒక వ్యక్తికి బలం ఉంది, ఒక వ్యక్తికి అద్భుతమైన పరాక్రమము కలిగిన శక్తి ఉంది, కానీ ఎందుకు పిరికితనమైన ఆత్మతో అలా ఉండిపోయాడు? ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది జీవితాల్లో, ఇక్కడ ఉన్నవారు కూడా చాలామంది కూడా వారికి ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని అద్భుతమైన ఈవులు ఉన్నా, ఎన్ని అద్భుతమైన దేవుని యొక్క శక్తితో నింపబడిన వ్యక్తులైనా ఎందుకు వారి జీవితాల్లో నిలబడవలసిన చోట నిలబడలేకపోతున్నారు, సాక్ష్యం ఇవ్వాల్సిన చోట సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు, దేవుని కార్యాలు చూడాల్సిన చోట కార్యాలు చూడలేకపోతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకొని నమ్మకత్వాన్ని కాపాడుకోవలసిన చోట కాపాడుకోలేక వెనకబడుతున్నారు, ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నారు, కొలబడుతున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పిన ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు ఆయన మీద ఆయన మీద ఆశ పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన మీద పరిపూర్ణంగా వారి జీవితాల్లో ఆధారపడలేకపోతున్నారు? ఎందుకు అనంటే ఒక మాట చెప్తాను, వినండి. ఒక మాట చెప్తాను. ఎందుకనంటే ప్రత్యక్షత లేకపోవడం వలన. రాస్తే ఈ మాట రాసుకోండి, ప్రత్యక్షత లేకపోవడం వలన. చెప్పండి ఈ మాట, ప్రత్యక్షత లేకపోవడం వలన. ప్రత్యక్షము లేదా ప్రత్యక్షం. సో మీరు అనుకుంటున్నట్లుగా ఆకాశము తెరవబడి సడన్గా ఒక దేవదూత వచ్చి మాట్లాడే మాటను గురించిన ప్రత్యక్షత గురించి చెప్పట్లేదు. ఇది ఈ సైకలాజికల్ టర్మ్ను జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షం. ఇంకొక మాటలో చెప్పాలంటే, పర్యాయ పదంలో చెప్పాలంటే దృక్పథము అని అంటారు. దృక్పథము ఇంగ్లీష్లో కొంచెం ఇంకా అర్థమవుతుంది. ఈ పదం గురించి మనం చెప్పగలిగితే ఏంటి అంటే పర్సెప్షన్ అంటారు. పర్సెప్షన్, PERCEPTION, పర్సెప్షన్, PERCEPTION, పర్సెప్షన్. ఈ మాట కరెక్ట్ కాదు, కానీ అంటే నేను ఈ మాట మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాను, కానీ ఇది పరిపూర్ణ అర్థం కాదు. అంటే జాగ్రత్తగా, పర్సెప్షన్ అని అంటే ఒక అభిప్రాయము. పర్సెప్షన్ అంటే అది కరెక్ట్ అర్థం కాదు, కానీ జస్ట్ అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. ఏంటది? ఒక అభిప్రాయము. బైబిల్ పట్ల మీ అభిప్రాయము, ఈ మొబైల్ పట్ల మీ చెప్పరేంటండి, ఒక దృక్పథానికి రావాలి, ఒక నమ్మకానికి రావాలి, ఒక అంచనాకు రావాలి. అంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఒక అంచనా లేకుండా వస్తున్నారా? చెప్పండి, ఒక అంచనా లేకుండా ఉన్నారు ఇక్కడ? చెప్పాలి. ఒక ఉద్యోగం చేస్తున్నారంటే ఒక అంచనా లేకుండా ఉన్నారా? ఒక పనికి వెళుతున్నారంటే అంచనా లేకుండా వెళుతున్నారా? చెప్పరే. అందుకనే జాగ్రత్తగా వినమంటున్నాను. నన్ను చూడండి అందరూ. దృక్పథము, ప్రత్యక్షము అని అంటారు ఇంగ్లీష్. తెలుగులో చక్కని పదం ప్రత్యక్షం. అంటే ఇప్పుడు చెప్తాను వినండి, దాని అర్థం అవ్వడానికి. ప్రత్యక్షం అనేది లేకపోతే దృక్పథం అనేది మనిషికి మారిపోతుంది. చెప్పండి, మనిషికి చెప్పాలి, మనిషికి మారిపోతుంది. దీన్ని వివరిస్తూ ఒక సైకాలజిస్ట్, అంటే ఒక అద్భుతమైన మానసిక శాస్త్రవేత్తలు అన్నాడు, జాగ్రత్తగా వినండి, ప్రత్యక్షము అర్థం అవడానికి ఆయన నిర్వచనం చెప్తున్నాను. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవాన్ని ఇస్తుందో, రుచిని అందిస్తుందో, సువాసనను ఇస్తుందో అదే ప్రత్యక్షము అంటాడు మోర్గన్ అనే ఒక సైకాలజిస్ట్. మోర్గన్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త అంటాడు, జాగ్రత్త వినండి, తన చుట్టూ అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తాయో, ఏ విధంగా వినండి, ఏ విధంగా కనిపిస్తాయో, ఏ విధంగా వినిపిస్తాయో, ఏ విధంగా కనిపిస్తాయో, ఏ విధంగా వినిపిస్తాయో లేదా వినిపిస్తుందో,
ఏ విధంగా అనుభవిస్తామో, ఏ విధంగా చెప్పండి, ఏ విధంగా అనుభవిస్తామో, ఏ విధంగా రుచిని ఆస్వాదిస్తామో, ఏ విధంగా వాసన చూస్తామో దానినే ఏమన్నారంటే ప్రత్యక్షము అని అన్నారు. వింటున్నారా? ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత మీరు కొన్ని విన్నారు, కొన్నిటిని చూశారు, కొన్నిటిని ఆస్వాదించారు, కొన్నిటిని మీరు అర్థం చేసుకున్నారు, కొన్నిటిని రుచి చూస్తారు, కొన్నిటిని వాసన చూస్తారు. వీటన్నిటి ద్వారా మీకు ఒక ప్రత్యక్షత వస్తుంది, లేదా ఒక దృక్పథం వస్తుంది, లేకపోతే మీకు ఒక అభిప్రాయము ఏర్పడుతుంది. ఒక అభిప్రాయము చెప్పాలి ఒక అభిప్రాయము ఏర్పడుతుంది. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మీలో ఎంతమంది వాషింగ్ మిషన్ చూశారు? వాషింగ్ మిషన్ ఎంతమంది చూశారు? చెప్పాలి. ఎంతమంది వాడుతున్నారు వాషింగ్ మిషన్ని? ఒక మాట చెప్పండి. వాషింగ్ మిషన్లో టాప్ కంపెనీ ఏంటి చెప్పండి? టాప్ కంపెనీ చెప్పాలి, టక్కుమని చెప్పాలి. వాషింగ్ మిషన్లో టాప్ కంపెనీ ఐఎఫ్బి. కరెక్టే, ఐఎఫ్బి. ఎందుకు టాప్ కంపెనీ? ఎప్పుడన్నా బాష్ అనే కంపెనీ విన్నారా? బాష్ వాషింగ్ మిషన్లు చూసారా మీరు? బాష్ వాషింగ్ మిషన్ చూసారా? ఎల్జీ చూస్తాం, శాంసంగ్ చూస్తాం, బాష్ చూసారా? మీకు ఒక మాట చెప్పిన, వాస్తవానికి మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఐఎఫ్బి అనేది చాలా నెంబర్ 1. అంటే ప్రజలందరికీ ఒక అంచనా ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటి? ఐఎఫ్బి అనే వాషింగ్ మిషన్ చాలా మంచిది అని ఒక అంచనా ఉంది. కానీ ఒక మాట చెప్పిన, ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో వాడబడుతున్న మోటార్ను చూసారా? డ్రమ్ ఉంటుంది చూసారా? దాన్ని తయారు చేసేది ఎవరో తెలుసా? బాష్ అనే కంపెనీ తయారు చేస్తుంది. బాష్ అనే కంపెనీ ఐఎఫ్బి మిషన్లో ఉన్న డ్రమ్మును అలాగే మోటార్ని ఎవరు తయారు చేస్తారు? బాష్ కంపెనీ తయారు చేస్తుంది. బాష్ అనే కంపెనీ దగ్గర నుంచి ఐఎఫ్బి కంపెనీ కొనుక్కొని ఆ ఐఎఫ్బి కంపెనీ ముద్రతో ఒక మిషన్ బయటకు రిలీజ్ చేశాడు ఐఎఫ్బి వాడు. కొంతకాలం వరకు ఈ బాష్ కంపెనీ మోటార్తోనే వెళ్ళింది. ఆ తర్వాత బాష్ అనే కంపెనీ వాడు కూడా ఏం చేశాడంటే ఒక మార్కెట్లోకి వాషింగ్ మిషన్ దింపాడు. కానీ ఒక విషయం చెప్పనా, బాష్ అనేవాడు వాడి మోటార్తో వాడి బ్రాండ్తో తింపినా, మీకు అర్థమైందా? వాడి కంపెనీ అంటే వాడి మోటార్తో వాడి డ్రమ్ముతో వాడు సొంతగా ఒక ప్రోడక్ట్ని తయారు చేసి వాషింగ్ మిషన్ బయటకు వదిలినా ప్రజలందరికీ ఒక దృక్పథం ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఏంటది చెప్పండి? ఏది మంచిది? మీరు ఆ షాప్కి వెళ్తే ఐఎఫ్బి అయినా పర్లేదండి, బాష్ అయినా పర్లేదు, సేల్స్ మ్యాన్ చెప్తాడు ఈ 2 మోటార్లు ఒకటియే, 2 సేమే అని అంటాడు. కానీ మనం ఏం కొంటాం? ఇది 5,000 ఎక్స్ట్రా ఉంటుంది, 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. అయినా కానీ అటు ఇటు తిరిగి ఐఎఫ్బి ఇవ్వండిలే, లేదండి సేమ్ మోటార్ అన్నా నువ్వు కొంటావా? మీరు కొంటారా? అంటే ఒక నిర్ణయానికి వచ్చేసావు, ఒక దృక్పథం ఏర్పడిపోయింది, ఒక ప్రత్యక్షత ఏర్పడిపోయింది. ఏంటి? దీనిని విని చూసి, అంటే ఏది వింటామో, ఏది చూస్తామో, ఏది అనుభవిస్తామో, ఏది రుచి చూస్తామో, ఏది వాసన చూస్తామో, దేని గురించి పదే మనం ఆలకిస్తామో అదే నిజమని, అదే వాస్తవని నమ్మే ఒక ఆలోచనని దృక్పథము లేదా చెప్పాలి ప్రత్యక్షత అని అంటారు. ఇంకొక మాట చెప్పనా? కార్లు ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి చెప్తాను. డిజైర్ ఎంతమందికి తెలుసు? స్విఫ్ట్ డిజైర్ తెలుసా? స్విఫ్ట్ డిజైర్. అలాగే టాటా ఇంతకుముందు ఫస్ట్లో వచ్చిన ఇండికా, అలాగే ఇంకొన్ని కార్లు ఉన్నాయి ఆ సెగ్మెంట్లో వచ్చినాయి. వాస్తవానికి ఒకప్పుడు డిజైర్ ఎక్కువ కొనేవాళ్ళు. వాస్తవానికి మారుతి డిజైర్లో వాడబడిన ఇంజిన్ ఏంటి తెలుసా? ఫియట్ అనే ఒక కంపెనీ తయారు చేసిన ఇంజిన్. ఫియట్ ఇంజిన్స్ను, ఆ ఇంజిన్నే మారుతి డిజైర్లో వాడతారు, అలాగే ఫోర్డ్ ఫియస్ట్లో వాడతారు, అలాగే ఇంకొక కారు ఉంటుంది, నేను గబుక్కుని గుర్తు రావడం లేదు. ఇలాగ ఒక 4-5 కారుల్లో ఒకే ఇంజిన్ వాడతారు. డబ్బా మాత్రం, సీట్లు మాత్రం ఏ కంపెనీ వాడిది ఆ కంపెనీ వాడు డిజైన్ చేసుకుంటే, ఇంజిన్ మాత్రం ఒక కంపెనీ వాడిది. ఆఖరికి ఫియట్ అనే కంపెనీ కూడా కారుని తీసుకొచ్చింది సేమ్ ఇంజిన్తో. కానీ ఫియట్ కారు ఫెయిల్ అయింది మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో. కానీ మారుతి కారు మాత్రం, డిజైర్ మాత్రం సూపర్ హిట్ అయింది. మెకానిక్ చెప్తాడు సేమ్ ఇంజిన్లు అండి, కానీ ఏది కొంటాం మనం వెళ్ళి? చెప్పండి. అదే దృక్పథము. చెప్పండి ఏంటది? మనకు ఒక దృక్పథం ఏర్పడింది, ఒక అంచనా ఏర్పడింది, ఒక నమ్మకం ఏర్పడింది. ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి. దృక్పథము ఎలాగ ఏర్పడుతుంది అని అంటే,
దృక్పథం ఎలాగ ఏర్పడుతుంది అని అంటే, నువ్వున్న పరిసరాలను బట్టి, నువ్వు వినే సమాచారాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి ఏర్పడుతుంది. వింటున్నారా? మంచి మనుషుల మధ్యన ఉన్నావు అనుకో, మంచి మాట్లాడే వారి మధ్యన ఉన్నావు అనుకో, గెలుపు గురించి మాట్లాడే వారి మధ్యన ఉన్నావు అనుకో, మంచి ఆలోచనలు కలిగిన వారి మధ్యన ఉన్నావు అనుకో, నీ దృక్పథము కూడా ఎలా ఏర్పడుతుంది? నీ ఆలోచనలు కూడా మంచిగా, చెప్పండి, మంచిగా ఏర్పడతాయి. చెడు ఆలోచనల మధ్యన, అపనమ్మకము, అవిశ్వాసం ఉన్న వారి మధ్యన ఉన్నావు అనుకో, నీ ఆలోచనలు, నీ ప్రత్యక్షత కూడా ఎలా మారిపోతుంది? చెప్పాలి. నీ దృక్పథం కూడా అలాగే ఎలాగంటే బలహీనంగా మారిపోతాయి. చాలా బలహీనలు అయిపోతారు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యొక్క దృక్పథము ఆ వ్యక్తి యొక్క, వింటున్నారా, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి, అంటే ఆ వ్యక్తి యొక్క మంచి ఆలోచనల బట్టి ఆధారపడి ఉంటుంది, పరిసరాలను బట్టి ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ముగ్గురు వ్యక్తులు వెళుతున్నారు. నన్ను చూడండి, అందరూ ఒక ముగ్గురు వ్యక్తులు వెళుతున్నారు. ముగ్గురు వ్యక్తులు వెళుతూ ఉండేటప్పుడు ఒక కుక్క కనపడింది. మొదటి వాడు ఇలా అనుకుంటున్నాడు, కుక్కను చూసి, ఏంటది, డాగ్, కుక్కను చూసి ఇలా అనుకుంటున్నాడు. ఆ కుక్కను చూడగానే ఇలా అనుకుంటున్నాడు, ఏమని తెలుసా? అమ్మ, దీని కడుపుకి ఎదురుగుండా వస్తుంది, ఈ కుక్క ఎదురుగుండా వస్తుంది, ఇది అనవసరంగా నా తొడను పట్టుకుందంటే, నా పిక్కన పట్టుకుందంటే, కాళ్ళను పట్టుకుందంటే చచ్చినట్టు ఇప్పుడు నేనేం చేయాలి? బొడ్డు చుట్టూరు ఇంజక్షన్లు చేయించుకోవాలి, లేకపోతే ఇంజక్షన్లు చేయించుకుని నానా తిప్పలు పడాలి, దానితో మనకెందుకు అనుకున్నాడు ఒకడు, ఎదురుగా వస్తున్న కుక్కను చూసి. ఇంకొకడు ఆ కుక్కను చూసి ఇలా చూడగానే అనుకుంటున్నాడు, ఏమని తెలుసా? బాబా, కుక్కను చూసావా, ఎంత విశ్వాసం కలిగింది, అసలు కుక్క జాతే, చెప్పండి, విశ్వాసం కలిగింది, అసలు కుక్క నిజంగా లేకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఈ జంతువులన్నిటిలో కూడా కుక్కే మంచి విశ్వాసం కలిగింది అని అభిప్రాయం ఒకడికి వచ్చింది. మూడోవాడు చూడగానే దాన్ని చూసి ఇలా అనుకుంటాడు, కుక్క ఎంత బాగుంది, ఇది రోడ్డు మీదుగా తిరిగేది, మా ఇంటికి తీసుకువెళితే దీన్ని చక్కగా నా పిల్లలు నేను ఎంత బాగా ఆడుకోవచ్చు, దీన్ని పెంచుకోవచ్చు, ఇది చక్కగా పెంచుకోవడానికి యోగ్యమైన కుక్క అని అనుకున్నాడు. వినండి జాగ్రత్తగా. ఒకళ్ళు ఏమనుకున్నారు, చెప్పండి, ఒకళ్ళు ఏమనుకున్నారు? మొదటి వాడు ఏమనుకున్నాడు? అనవసరంగా దీన్ని పట్టుకున్నామంటే కరుస్తుంది, ఇది కరిసిన కాడ నుంచి నేను ఇంజక్షన్లు చేయించుకొని నానా ఇబ్బందులు పడాలి, దానికి దూరంగా ఉండాలనుకున్నాడు. ఇంకొకడు విశ్వాసం గలది అని అనుకున్నాడు చూడగానే. ఇంకొకడు, అబ్బా, మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంది, ఇది మన ఇంట్లో ఉండదగింది అని అనుకున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మారడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, కరెక్ట్గా దగ్గరికి వస్తున్నారు. ఇంకెవరైనా చెప్పండి, ఈ ముగ్గురు వ్యక్తులు 3 అభిప్రాయాలు కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను కొంచెం మానసిక శాస్త్రంలోనికి వెళ్ళి మిమ్మల్ని తీసుకువెళ్తాను. పరిశుద్ధ లేఖనానికి మించిన మానసిక శాస్త్రం లేదు మీకు చెప్పాలంటే. యేసు ప్రభువు వారు చెప్పిందంతా కూడా ఆయన అద్భుతమైన తత్వములోను మానసిక శాస్త్రములోను మాట్లాడారు. దాన్ని అర్థం చేసుకుంటే అంత లోతులోకి వెళ్తాం. అందుకోసమే జాగ్రత్తగా రండి. ఎగ్జాక్ట్గా సహోదరులు చెప్పినట్టుగా చూడండి, ముగ్గురు వ్యక్తులు 3 రకాలుగా మాట్లాడడానికి, 3 రకాలుగా మనసులో అనుకోవడానికి, 3 రకాలైన అభిప్రాయాలు కలిగి ఉండడానికి, 3 రకాలైన ఒక అభిప్రాయం రావడానికి గల కారణం ఏంటంటే, వారు గతములో అనుభవించిన అనుభవము, వారు చూసింది, వారు విన్నది, వారు తెలుసుకుంది, వారు అనుభవించిన గతిని బట్టి ముగ్గురు 3 అభిప్రాయాలకు వచ్చారు. వినండి. మొదటవాడు ఎందుకు అనుకున్నాడు? ఇది కరిసిందంటే ఇంజక్షన్లు చేయించుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ ఎందుకు అనుకున్నాడంటే, వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళ యొక్క సహోదరుల్లోనో, ఇంటి పక్కనో, లేకపోతే వాడి స్నేహితుల్లోనో ఏమైందో తెలుసా? కుక్క కరిసి ఉంటుంది. వాళ్ళు పడిన బాధను, చెప్పండి, చూసి ఉంటాడు గనక గత స్మృతులు, గత జ్ఞాపకాలు ఏం చేసినాయి తెలుసా? కుక్క అంటే అది ప్రమాదకరమైనదని ఒక అంచనాకు వచ్చేటట్టు చేసింది. రెండవవాడు విశ్వాసం కలిగింది కుక్క అని ఎందుకు అన్నాడంటే, అతడు చూస్తున్నప్పుడు ఒక దొంగోడు వచ్చినప్పుడు ఒక ఇంటిని కాపాడి ఉండొచ్చు ఒక్కొక్క, లేదా ఒక వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండి ప్రమాదాన్ని నుండి ఆ వ్యక్తిను, ఆ కుటుంబాన్ని కాపాడి ఉండొచ్చు. అది చూడడమో వినడమో చేశాడు గనక కుక్క చాలా విశ్వాసం కలిగిందని ఒక అభిప్రాయానికి వచ్చాడు. వింటున్నారా? మూడవవాడు, ఇది మన ఇంట్లో ఉండాలి, ఇది చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉందని ఎందుకు అనుకున్నాడంటే, అతడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సహోదరుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే తెలిసిన వారి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క కుటుంబము ఒక కుక్కతో ఆడుకోవడమో, దానితో ప్రేమగా వారి పిల్లలు ఉండడమో చూశాడు గనక, ఇది మన ఇంట్లో కూడా ఉంటే మనకు కూడా ఆ ప్రేమను పంచుతుందనే ఒక అభిప్రాయానికి, చెప్పాలి,
వచ్చాడు. మీకు అర్థమైందా? పర్సెప్షన్ అంటే దృక్పథం అనేది మన అనుభవాలను బట్టి మారిపోతుంది. దృక్పథం అనేది మన అనుభవాలను బట్టి, చెప్పండి, మన అనుభవాలను బట్టి. వింటున్నారా? యేసు ప్రభువారు, జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యాన్ని చేసి, ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతం చేసి, ఒక్కొక్క చోట ఏ కార్యము చేయలేకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ఎందుకు వెళ్ళిపోయాడంటే ప్రజలు ఆయన్ను చూసిన విధానాన్ని బట్టి, వింటున్నారా, ప్రజలు ఆయన నమ్మిన విధానాన్ని బట్టి, ఆయన మీద ఏర్పాటు చేసుకున్న అభిప్రాయాన్ని బట్టి యేసు ప్రభు వారు కార్యం చేయగలిగారు. కొన్ని చోట్ల కార్యము చేయకుండానే, చెప్పండి, కొన్ని చోట్ల కార్యము చేయకుండానే పక్కకు తొలగిపోయారు.